రాకీ రివర్ యాక్చువల్లీ ఫొటోస్లో చూపించినంత అద్భుతంగా అయితే ఏం లేదు. అక్కడి దాకా వెళ్ళారు కాబట్టి ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ అని అంటారు. కాబట్టి మ్యాటర్ ఏంటంటే ఇది బంగ్లాదేశ్ బార్డర్ అంట. సో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ప్లేస్ అది. మేము అది చూసి వెళ్ళాం యాక్చువల్లీ అలానే ఉండాలి అని చెప్పి. బట్ లైక్ నేను అసలు ఆ ప్లేస్కి వెళ్ళనేమో అని అనుకున్నా. బట్ ఒకవేళ డాకీ రివర్ మీ ఐటనరీలో ప్లాన్ ఉంటే మన సైడ్ దొరికే మెడిసిన్స్ ఏమీ ఇక్కడ లేవు. సో బెటర్ టు క్యారీ యువర్ ఓన్ మెడిసిన్స్. Hello everyone, welcome back to my channel Kato Sneham. It's day 5 of our Meghalaya trip. So ఈరోజు ఫారెన్ ఎస్కేప్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాం అండ్ చెరాపుంజీ నియర్ బై డాకీ లేక్, కేవ్స్ అండ్ క్లీనెస్ట్ విలేజ్. ఇది మా ఐటనరీ ఈరోజు. సో బ్యాంబూ ట్రెక్ ఆప్షనల్ కదా. సో ఇది మా ఐటనరీ ఈరోజు. బట్ అందరం సిక్ అయిపోయినాం నిన్న ట్రెక్ తర్వాత. అంటే లిటరలీ వామిటింగ్స్. ట్రెక్ అయిపోయాక వెంటనే ఒకటేసారి తినడం ఏమో కానీ లిటరలీ వామిటింగ్స్ అయిపోయినాయి అంతా. చూడాలి ఎలా ఉంటుందో, ఏం కవర్ చేస్తాం ఈరోజు. ఆఫ్టర్ దట్ ఈరోజు వేరే స్టేకి వెళ్ళిపోతాం, మేబీ క్రేమ్ ఛాంప్లో అనుకుంటా. ఈరోజు మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్, మాలిండాంగ్ విలేజ్. ఇక్కడ స్టార్టింగ్లో అయితే కొన్ని షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఐటమ్స్, షాల్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అట్లా తీసుకోవడానికి. అండ్ విలేజ్ విషయానికి వస్తే ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ దెన్ ఎనీ అదర్ విలేజ్ ఆర్ టౌన్ ఇన్ అదర్ ఏరియాస్ లైక్ ఊటీ అండ్ ఆల్. బట్ ఇట్ ఈస్ సో క్లీన్. నిజంగా మాకు ఎక్కడ వేస్ట్ కనిపించలేదు. అండ్ గ్రీనరీ చూడండి ఒకసారి, అసలు ఇంత బాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారో అనిపించింది. మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి వై ఇస్ ఇట్ కాల్డ్ ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ అని తెలుసుకోవడానికైనా ఇక్కడికి విజిట్ చేయొచ్చు. అండ్ ద ప్లేస్ ఇస్ సో పీస్ఫుల్. సో ఏముంది, చిన్న విలేజేగా అనుకోకుండా యూ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. మేఘాలయ ఐటనరీలో ఇది పెట్టుకోండి. ద క్లీనెస్ట్ విలేజ్లో అయిపోయింది అండ్ నాట్ ఆఫ్ ఫీలింగ్ వెల్. సో పెద్ద వీడియో ఏం చేయలేదు అక్కడి నుంచి. వీ హ్యావ్ కమ్ హియర్ డాకీ రివర్. యాక్చువల్లీ ఫొటోస్లో చూపించినంత అద్భుతంగా అయితే ఏం లేదు. అంటే ఇక్కడ అన్నీ క్లీన్గానే ఉన్నాయి బేసిక్గా, ఇదనే కాదు. బట్ మ్యాటర్ ఏంటంటే ఇది బంగ్లాదేశ్ బార్డర్ అంట. సో ఆ బ్యాంబూ స్టిక్స్ దాటొద్దు. సో ఇట్స్ గుడ్ టు సీ యాక్చువల్లీ బార్డర్లోకి వచ్చి ఉండడం అనేది. సో ఈ స్టిక్స్ దాటితే బంగ్లాదేశ్ బార్డర్ అంట. ఫస్ట్ మేమైతే క్లీనెస్ట్ విలేజ్కి వెళ్ళాము. ఐ మీన్ ఇట్ వాస్ రియలీ వెరీ క్లీన్. అంటే అది ఐటనరీలో ఉండాలా అంటే పెద్ద ప్లేస్, అంటే అక్కడ యూ కెన్ యూనో ఒక పెద్ద సైట్ సీయింగ్ ప్లేస్ అని కానీ, ఆర్ యుల్ హ్యావ్ మంచి మంచి సీనరీస్ ఉంటాయి అని కానీ చెప్పలేం. కానీ అక్కడి దాకా వెళ్ళారు కాబట్టి ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ అని అంటారు. కాబట్టి జస్ట్ ఇట్స్ గుడ్ టు గో విజిట్ ద ప్లేస్ అండ్ రూమ్ అరౌండ్. సో యాక్చువల్లీ క్లీన్గా ఉంటే చాలా బాగుంది. అండ్ వాళ్ళ స్లో లైఫ్ అదంతా యాక్చువల్లీ చాలా బాగుండే. అండ్ ఆ తర్వాత డాకీ రివర్ మా ఐటనరీలో ప్లాన్. బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ప్లేస్ అది. మేము అది చూసి వెళ్ళాం యాక్చువల్లీ అలానే ఉండాలి అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళాక మాకు వాళ్ళు చెప్పారు ఏంటి అంటే, మార్నింగ్ వస్తే ఆ సన్ రైజ్కి అది అంత క్లీన్గా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది అంట. మేము ఈవినింగ్ వెళ్ళేసరికి కొంచెం లైట్ కూడా ఫేడ్ అయిపోయింది. అండ్ ఐ వాజ్ రియలీ సిక్. సో
లైక్ నేను అసలు ఆ ప్లేస్కి వెళ్ళనేమో అని అనుకున్నా. సో మధ్యలో హాస్పిటల్కి వెళ్ళి అండ్ ఆ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి కొంచెం ఇంకా చీకటి అయిపోయింది. బట్ మళ్ళీ మళ్ళీ ఇక్కడ రాము కదా, చీకటి అయిపోయినా సరే అట్లా బోటింగ్ చేసి వద్దామని చెప్పేసి బోటింగ్కి వెళ్ళిపోయినాం. అండ్ బంగ్లాదేశ్ బార్డర్ కాబట్టి సో అది కూడా చూసాం. ఇట్ వాజ్ గుడ్. బట్ ఒకవేళ డాకీ రివర్ మీ ఐటనరీలో ప్లాన్ ఉంటే దాన్ని మార్నింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొంచెం అటు ఇటుగా ఏమైనా షిఫ్ట్ చేసి అయినా సరే. సో యా ఈరోజు ఉన్న ఈరోజు ఐటనరీలో 2 ప్లేసెస్ వర్ యాక్చువల్లీ గుడ్ ప్లేసెస్. అండ్ వన్ పాయింట్ ఐ హ్యాడ్ టు మెన్షన్, యాక్చువల్లీ నిన్న ట్రెక్ తర్వాత వెళ్ళి ఒక రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్, బికాస్ నిన్న ట్రెక్లో అంత వాటర్ తీసుకోలే కాబట్టి, వాట్ ఎవర్ ద రీజన్. బట్ ఎవ్రీ వన్ ఈజ్ సిక్. నేను ఇంకా ఎక్కువ సిక్ అయినా, నాకు లైక్ మోషన్స్ అయి ఉండే అట్లా ఫుడ్ పాయిజనింగ్ లాగా అనిపించింది. ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నా అంటే, ఇక్కడ వీ వర్ లిటరలీ లుకింగ్ ఫర్ మెడిసిన్స్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ మన సైడ్ దొరికే మెడిసిన్స్ ఏమీ ఇక్కడ లేవు. సో బెటర్ టు క్యారీ యువర్ ఓన్ మెడిసిన్స్. అండ్ ఓఆర్ఎస్లు కూడా ఫ్లేవర్డ్ ఓఆర్ఎస్లు ఉన్నాయి, ప్లెయిన్వి పౌడర్ దొరకకుండే. ఎక్కడో లాస్ట్లో ఒక ప్లేస్లో దొరికింది, బట్ ఇట్ వాజ్ రియలీ వెరీ డిఫికల్ట్. అండ్ మార్నింగ్ నుంచి నేను అట్లనే క్యారీ చేస్తున్నా. సో మార్నింగ్ నుంచి సిక్ ఉన్నా. ఈవినింగ్ నాకు సెలైన్ పెట్టారు యాక్చువల్లీ డాకీ రివర్ అయిపోయిన తర్వాత. బట్ అది కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ అస్సలు లేవు, ఎస్పెషల్లీ ఈ ఏరియాలో. మేబీ షిలాంగ్లో ఉంటుండొచ్చు. సో మా స్టే వచ్చేసి డాకీకి 10 minutes ఏమైనా ఉండే. అండ్ ఇక్కడ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. సో అందులోనే అడ్మిట్ అయ్యి సెలైన్ పెట్టించుకున్నాను, బికాజ్ ఐ వాజ్ రియలీ వెరీ వీక్. రేపటికి ఎట్లొకట్లా లేవాలన్నా సరే నాకు అది కావాల్సి ఉండే. అండ్ హెల్త్ ఎంత వీక్ ఉండింది అంటే, ఇలాంటి ప్లేసెస్లో హెల్త్ వీక్ ఉండడం ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్, బికాజ్ నేను వేరే ట్రిప్స్ కూడా వెళ్ళినా కదా. సో ఐ డోంట్ ఫీల్ ఇట్ దట్ హార్డ్. ఒకవేళ సిక్ అయినా సరే కామ్గా రూమ్లో ఉంటాం, రెస్ట్ తీసుకుంటాం, చిల్ అవుతాం, మెడిసిన్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అట్లా కాదు. నేను ఈవెన్ ఇప్పుడు ఏదైతే మేము మార్నింగ్ ప్లేస్ నుంచి వచ్చేసామో అక్కడ నేను ఒకరోజు స్టే కూడా చేయలేము, బికాజ్ మా ఐటనరీలో ప్లాన్లో అది లేదు. అంటే ట్రావెల్ చేయకుండా ఇంకో ప్లేస్ విజిట్ చేసే ఆప్షన్ లేదు. ఇంకో ప్లేస్ని మేము చూడాలి అంటే వీ హ్యావ్ టు ట్రావెల్. మళ్ళీ అదే ప్లేస్లో స్టే చేయలేము. సో స్టే ఒక్కటే ప్లేస్లో కాన్స్టెంట్గా ఎక్కడ లేకుండే, పోనీ నేను రెస్ట్ తీసుకొని మా ఫ్రెండ్స్ని వెళ్ళి చూసుకొని రమ్మని చెప్దామన్నా సరే ఎప్పటికప్పుడు లగేజెస్ ప్యాక్ చేసుకోవాలి, మళ్ళీ కార్ ఎక్కేసేయాలి, వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ డే స్టే నెక్స్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈరోజు కూడా వేరే ప్లేస్కి వచ్చేసినాం కాబట్టి అక్కడ నేను స్టే చేసి మా ఫ్రెండ్స్ని వెళ్ళి రమ్మనడానికి లేదు. సో చచ్చినట్టు ట్రావెల్ చేయాల్సిందే, నీకేమున్నా. అండ్ డ్రైవర్ అన్న కూడా చెప్తుండే చాలామందికి ఇట్లా అవుతుంది, బట్ వాళ్ళు కూడా అంతే ట్రావెల్ సిక్నెస్ లాగా అవుతుంది అని అన్నారు. బట్ నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది, ఎందుకంటే ప్లేస్ కానీ ప్లేస్లో ఇలా ఈ మెడిసిన్స్ సరిగ్గా లేక, హాస్పిటల్ సరిగ్గా లేక, వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అని. సో కమ్ బీ వెల్ ప్రిపేర్డ్ బిఫోర్ యూ ప్లాన్ దిస్ ట్రిప్. మేమైతే ఆఫ్ బీట్ చూస్ చేసుకున్నాం కాబట్టి మేము ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ స్టే కూడా అంతేం నచ్చలే. ఇట్ ఈస్ లైక్ ఓకే. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రండి. దట్స్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ హెల్త్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏ ట్రిప్ అయినా సరే.